last discussion, yes, we discussed about what friends, CPU, RAM, and hard disk, and operating system, networking components like this. That means what? These are all the components which requires to create a server. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఉపయోగించి మనం ఒక సర్వర్ను తయారు చేస్తాం, రైట్? ఈ కాంపోనెంట్స్ అన్ని ఎవరు ఇస్తున్నారు సార్ అంటే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఇస్తున్నాడు. ఏడబ్ల్యూఎస్ అంటే ఈ కాంపోనెంట్స్ అన్ని ఏడబ్ల్యూఎస్ దగ్గర ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, వాడి దగ్గర ఉన్నాయి. ఎస్ ఎంత కెపాసిటీ అంటే చెప్పలేం, అన్లిమిటెడ్ బాస్. ఎస్ దే విల్ ప్రొవైడ్ యూ. చెప్పాం కదా, సిపియు వచ్చేసి ఇప్పటి వరకు వాడు అంటే 1 కోర్ సిపియు నుంచి డైరెక్ట్ గా ఎస్ అంటే దగ్గరగా చెప్పాలంటే 500+ కోర్ సిపియు కూడా ఇస్తాడు మనకి. ర్యామ్ వచ్చేసి ఎస్ దగ్గరగా ఎస్ 1 GB మొదలుకొని ఎస్ బాస్ నీకు 6 TB వరకు ర్యామ్లు ఇస్తాడు మనకి. 6 TB ర్యామ్లు ఉన్నాయి ఎవరి దగ్గర? ఏడబ్ల్యూఎస్ దగ్గర. ఓకే, హార్డ్ డిస్క్ సార్, హార్డ్ డిస్క్లు వచ్చేసి దే ప్రొవైడ్ యూ అన్లిమిటెడ్, నో ప్రాబ్లం. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు హార్డ్ డిస్క్. ఎన్ని హార్డ్ డిస్క్లు కావాలంటే అన్ని. ఎస్ మనం చూస్తూ ఉంటాం, మన ల్యాప్టాప్ కి 1 TB డిస్క్ కావాలి, మన ల్యాప్టాప్ కి 2 TB డిస్క్ కావాలని మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఎస్ లైక్ దిస్, ఎస్ AWS పీపుల్ ప్రొవైడింగ్ యూ నంబర్ ఆఫ్ డిస్క్ ఫర్ యువర్ సర్వర్స్. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఎవరు? AWS వాడు. సార్ మరి ఆపరేటింగ్ సిస్టమ్ సార్, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అంతే. ఎస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని ఇస్తారు. there are different kinds of operating system softwares are available in the market. దానిలో ఫస్ట్ సర్వర్ల కోసం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు లినక్స్. ఓకే, తర్వాత విండోస్ సర్వర్ల కోసం ఉపయోగించాం, తర్వాత మ్యాక్, తర్వాత ఉబుంటు, తర్వాత రెడ్ హాట్ లైనక్స్. ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్ లో ఉన్నాయి. అయితే ఎక్కువగా మనం రియల్ టైమ్ లో ఫోకస్ చేసేది లినక్స్ మాత్రమే. లినక్స్ లో కూడా సింపుల్ గా చెప్పాలంటే అమెజాన్ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, రెడ్ హాట్ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఉబుంటు ఉంది. బట్ గతంలో ఉబుంటు ఎక్కువ వాడేవాళ్ళు, రెడ్ హాట్ లైనక్స్ బాగా వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు రైట్ నో అమెజాన్ లైనక్స్ వాడుతున్నారు. సార్ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇవన్నీ లైనక్స్ ఫ్లేవర్సే. లైనక్స్ నుంచి వచ్చిన ఫ్లేవర్సే. అమెజాన్ లైనక్స్ అన్నా, రెడ్ హాట్ లైనక్స్ అన్నా, ఉబుంటు అన్నా, ఇవన్నీ లైనక్స్ ఫ్లేవర్స్ అంతే. సో అలాంటి ఫ్లేవర్ ఏదైనా సరే వాడిస్తారు. ఎవరు? AWS. ఓకే, నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి సార్? నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ అంటే నీ సర్వర్ కి నెట్వర్క్ రావాలి అంటే ఇంటర్నెట్ సౌకర్యం రావాలి. దట్ మీన్స్ వాట్? వి మస్ట్ ఇన్సర్ట్ ద నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఇన్సైడ్ అవర్ సర్వర్. ఈ సర్వర్ లో నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ లేదనుకోండి, మీ సర్వర్ కి ఇంటర్నెట్ కనెక్షన్ రాదు. మీ ల్యాప్టాప్ కూడా అంతే. మీ ల్యాప్టాప్ కూడా ఎస్ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఉండబట్టే ఎస్ మీకు ఇంటర్నెట్ సౌకర్యం వస్తుంది. ఎవరికి? మీ ల్యాప్టాప్ కి. అదర్వైజ్ రావు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ సర్వర్ కూడా నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ కావాలి. అలాంటి నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ కూడా AWS వాడు ఇస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే టోటల్ ఈ మొత్తాన్ని మనం హార్డ్వేర్ అని పిలుస్తాం. నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ అయినా, హార్డ్ డిస్క్ అయినా, ర్యామ్ అయినా, CPU అయినా హార్డ్వేర్ అని పిలుస్తాం. దట్ మీన్స్ వాడు హార్డ్వేర్ మనం పర్చేజ్ చేయకుండా AWS వాడు ఇస్తాడు మనకి కావాల్సిన హార్డ్వేర్. OS అంటే ఏంది? ఇది సాఫ్ట్వేర్. ఎస్ వీటితో పాటు డిఫరెంట్ టూల్స్ ఇస్తాడు, డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా మనకి ఇస్తాడు యాజ్ ఎ సర్వీస్ గా. మనం ఆ టెక్నాలజీ, ఆ టూల్స్ ఉపయోగించుకొని మనం వర్క్ చేయొచ్చు. అది మొత్తాన్ని కలిపి మనం ఈ ప్రాసెస్ ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే AWS అనేది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి, అంటే CSP, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అది విషయం యాక్చువల్ గా, రైట్? ఇవన్నిటిని మనకి వాడు AWS వాడు ఒక ఫిజికల్ డేటా సెంటర్ లో మెయింటైన్ చేస్తాం. PDC, ఆ ఫిజికల్ డేటా సెంటర్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద AWS పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ CPU, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాడి ఫిజికల్ డేటా సెంటర్ లో ఉంటాయి. ఆడు ఫిజికల్ డేటా సెంటర్ నుంచి మనం పూర్తి స్థాయిలో సర్వర్ ని క్రియేషన్ చేసుకుంటాం ఆన్లైన్ లో తయారు చేసిన ఈ సర్వర్స్ లో మనం బిజినెస్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తూ ఉంటాం. అంతే, బిజినెస్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి బిజినెస్ రన్ చేస్తాం. అదే విధంగా డెవలప్మెంట్ కోసం ఈ సర్వర్ ఉపయోగిస్తాం.
అదే విధంగా డేటా స్టోరేజ్ కోసం ఈ సర్వర్ ఉపయోగిస్తాం. అదే విధంగా టెస్టింగ్ చేయడం కోసం ఈ సర్వర్ ఉపయోగిస్తాం. రకరకాలుగా ఎస్ అంటే మనం సర్వర్ తయారు చేయడానికి ఎస్ AWS ని అప్రోచ్ AWS నుంచి సర్వర్ తెచ్చుకుంటాం. ఇదే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే దట్ మీన్స్ వాట్ ఆ పే యాజ్ యూ గో మోడల్, పే వాట్ యూజెస్ అంటే మీరు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి బిల్ పే చేయాలి. ఎవరికి? AWS వ్యక్తికి. AWS అనే వ్యక్తి ఎవరంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. వాడు ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, రైట్? సో అయితే ఆన్లైన్ లో మనం ఎలా చేయాలంటే ఎస్ AWS వాడు ఏం చేశాడంటే ఒక ఇంటర్ఫేస్ ఇచ్చాడు మనకి. సో ఆ ఇంటర్ఫేస్ కి మనం కనెక్ట్ అవ్వాలి. దట్ మీన్స్ వాట్ దిస్ ఇస్ వెబ్ ఇంటర్ఫేస్. వి మస్ట్ create an account with web interface and log in with this web interface and do your task. అంతే. అప్పుడు మనకి సర్వర్లు ఆన్లైన్ లో వస్తాయి, అంతే సింపుల్ గా. సో ఈ సర్వర్స్ నే మనం ఏమంటామంటే వర్చువల్ సర్వర్స్ అంటాం. వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటంటే చూస్తాం కానీ టచ్ చేయలేం, దాన్నే మనం వర్చువల్ సర్వర్లు అంటాం. ఫిజికల్ సర్వర్లు అంటే ఏంటంటే మనం చూడొచ్చు, తాకొచ్చు, రెండు చేయొచ్చు. యూ కెన్ ఫీల్ అండ్ యూ కెన్ టచ్. ఫీల్ అండ్ టచ్, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఆ ఫిజికల్ సర్వర్. వర్చువల్ సర్వర్ అంటే ఏంటంటే ఫీలింగ్ టచింగ్ ఉండదు, దట్ ఈస్ కాల్డ్ వర్చువల్. ఇప్పుడు క్యాష్ ఉందనుకోండి, మనకి ఫోన్ పేలో క్యాష్ ఉంటుంది. ఫోన్ పేలో ఉన్న క్యాష్ అది వర్చువల్ క్యాషే, టచ్ చేయలేము, చూస్తాం మాత్రమే. 50,000 అని కనిపిస్తుంది కానీ దాన్ని వీ కెనాట్ టచ్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వర్చువల్ అంటే అది. ఫిజికల్ అంటే ఏంది? ఫిజికల్ అంటే మనం దాన్ని ఆ క్యాష్ ని టచ్ చేస్తాం, దాన్ని చూడగలం. రెండు చేసినప్పుడు అది ఫిజికల్. అదే అంటారు ఫిజికల్ గా లేదు నా దగ్గర, మీరు ఏమని ఇస్తారా క్యాష్ అట్లా. సో దిస్ ఇస్ వాట్ ఫిజికల్, ఇది వర్చువల్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ వి క్రియేట్ ఫిజికల్ కాదు వర్చువల్ సర్వర్ ఫర్ యువర్ బిజినెస్ క్లయింట్. మన బిజినెస్ క్లయింట్ కోసం మనం వర్చువల్ సర్వర్లు తయారు చేస్తూ ఉంటాం. ఎస్, వర్చువల్ సర్వర్ల మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం, అంతే. బట్ రైట్ నౌ సో మనకి ఇదంతా తెలిసింది. కొన్ని తర్వాత కూడా మనకు తెలుసు ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మేము చూస్తే CPU ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, నెట్, ఇవన్నీ ఉంటాయి బాస్. నో ప్రాబ్లం, నో వరీస్, రైట్? అయితే వీటిని తీసుకొని మనం సర్వర్ ఎలా తయారు చేయాలి? సో నా క్వశ్చన్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ సర్వర్. అసలు మనం ఒక సర్వర్ ఎలా తయారు చేయాలి, రైట్? ఇప్పుడు ఇది క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఏంటి, దీనికి స్టెప్స్ ఏంటి? ఏం లేదు, నువ్వు సర్వర్ తయారు చేయాలంటే ఎస్ నువ్వు AWS లోకి లాగిన్ అవ్వాలి. ఎస్ ఓకే అయిపోయింది. AWS లో లాగిన్ అయిన తర్వాత నువ్వు తయారు చేయాల్సిన సర్వర్ కదా. కాబట్టి AWS అనే వ్యక్తి ఎస్ ఒక సర్వీస్ ఇచ్చాడు మనకి. AWS అనే వ్యక్తి ఒక సర్వీస్ ఇచ్చాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వీస్ వీ కెన్ క్రియేట్ సర్వర్స్. దాన్నే మనం వర్చువల్ సర్వర్ అంటాం. వీ కెన్ క్రియేట్ ఏ వర్చువల్ సర్వర్స్, అంతే. ఓకే, సో వర్చువల్ సర్వర్ మనం తయారు. ఆ సర్వీస్ పేరు ఏంటి అంటే EC2. EC2 is one of the major service in AWS cloud, which is used to create a virtual servers, or సింపుల్ గా చెప్పాలంటే వర్చువల్ మిషన్స్. కొంతమంది వర్చువల్ మిషన్ అంటారు, కొంతమంది వర్చువల్ సర్వర్ అంటారు, రైట్? ఆ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తే దాన్ని అలాగా మనం పిలుస్తాం. సపోజ్ వర్చువల్ సర్వర్ మనం తయారు చేసాం, దిస్ ఇస్ మై వర్చువల్ సర్వర్, రైట్? ఈ వర్చువల్ సర్వర్ లో CPU ఇంక్లూడ్ చేశా, ర్యామ్ ఇంక్లూడ్ చేసేసాను, తర్వాత హార్డ్ డిస్క్ ఇంక్లూడ్ చేసేసాను, తర్వాత నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేసేసాను. వెంటనే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది? లైనెక్స్. కాబట్టి ఇఫ్ ఇన్స్టాల్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, నేను ఈ సర్వర్ ని ఇప్పటి నుంచి వర్చువల్ సర్వర్ అని పిలవకుండా లైనెక్స్ సర్వర్ అని పిలుస్తున్నా, అంతే తేడా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వర్చువల్ సర్వర్ అనేది ఒకటేమో, లైనెక్స్ సర్వర్ ఏమో మరొకటేమో. నో. వర్చువల్ సర్వర్ అంటే సర్వరే. వర్చువల్ అని ఎందుకు అంటున్నాం అంటే అది మనకు కనపడదు, మనకు కనిపిస్తుంది కానీ టచ్ చేయలేము. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ సర్వర్. ఆ వర్చువల్ సర్వరే మనకి లైనెక్స్ సర్వర్ అవుతుంది. లైనెక్స్ అనే సర్వర్ ఎందుకు అనాలి సార్ మనం అంటే, మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ని? లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి దిస్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. బట్ ఇది వర్చువలే, నో ప్రాబ్లం, ఇది వర్చువలే, బట్ ఇది లైనెక్స్ సర్వర్. వర్చువల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం చూస్తాం కానీ టచ్ చేయలేము. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ మీనింగ్.
ఓకే సార్, ఇప్పుడు లైనక్స్ కాదు నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తాను, ఏమైంది సార్? నో ప్రాబ్లం. సో ఇఫ్ ఇన్స్టాల్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి, విండోస్ ఓఎస్, దిస్ సర్వర్ విల్ బికమ్ విండోస్ సర్వర్. అంటే టైప్ ఆఫ్ సర్వర్ ఏమో వర్చువల్ సర్వరే. ఎస్ ఇది వర్చువల్. వర్చువల్ అనే దానికి అర్థం ఏంటంటే మనకు టచ్ చేయగలం, చేయలేం అంతే, చూడగలం, చూసేదాన్ని మాత్రమే వర్చువల్ సర్వర్ అంటాం. టచ్ చేస్తాం, చూస్తాం, ఈ రెండింటిని కలిపిస్తే ఫిజికల్ సర్వర్. ద ఫిజికల్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ AWS క్లౌడ్ డేటా సెంటర్స్. మన డేటా సెంటర్స్ AWS క్లౌడ్ వాడు డిఫరెంట్ గా డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ డేటా సెంటర్ లో ఫిజికల్ సర్వర్లు ఉంటాయి. ఆ ఫిజికల్ సర్వర్లు మొత్తం కూడా అక్కడ ఉంటాయి. వాటిని మొత్తం మనం ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం అంతే. అక్కడున్న ఫిజికల్ సర్వర్స్ ని మనం ఆన్లైన్ ద్వారా చూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ వాటినేమో ఫిజికల్ అంటాం, ఇక్కడ మనకు కనపడే సర్వర్ నేమో వర్చువల్ సర్వర్ అంటాం. ఆ వర్చువల్ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే దాని పేరు ఆ విధంగా పిలుస్తున్నారు. అది లైనక్స్ ఇన్స్టాల్ చేస్తే అది లైనక్స్, విండోస్ ఇన్స్టాల్ చేస్తే అది విండోస్, ఉబుంటూ ఇన్స్టాల్ చేస్తే అది ఉబుంటూ, రెడ్ హాట్ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తే అది రెడ్ హాట్ లైనక్స్ సర్వర్. అలా అర్థమైంది. మ్యాక్ ఇన్స్టాల్ చేస్తే అది మ్యాక్ సర్వర్, ఇట్లా పిలుస్తున్నారు చాలా మంది. సో మీరు వర్చువల్ సర్వర్ కి ఈ లైనక్స్ సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే డిఫరెన్స్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. వర్చువల్ మిషన్ అంటేనే సర్వర్, సర్వర్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి దానికి ఆ పేరు ఇచ్చాడు. కరెక్టే. మరి మీరు ప్రొడక్షన్ సర్వర్ అంటారు, మరి అదేంటి? అది మాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ మనం తయారు చేసిన ఈ లైనక్స్ సర్వర్ నే ఒక పర్పస్ కోసం ఉపయోగిస్తాం. ఓకే, ఈ లైనక్స్ సర్వర్ నే డిఫరెంట్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం, డిఫరెంట్ పర్పస్ కింద. అంటే ఎట్లా? ఈ లైనక్స్ సర్వర్ 1 ని తీసుకొని నేను ఎస్ నేను కోడ్ డెవలప్ చేసుకోవడానికి, దట్ మీన్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాను. అందుకోసం అదే లైనక్స్ సర్వర్ ని నేను డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తున్నాను. పర్పస్ వేరే, బట్ లైనక్సే. ఎస్, బట్ వర్చువల్ మిషనే, నో ప్రాబ్లం. కానీ లైనక్స్ పర్పస్ మాత్రం కోడ్ డెవలప్మెంట్ చేసుకుంటా, అంటే కోడ్ రాసుకోవడానికి ఉపయోగిస్తా ఈ సర్వర్. కాబట్టి దీన్ని డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తా. రైట్. మళ్ళీ ఇది లైనక్స్ మిషనే, రెండో పర్పస్ కింద కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎట్లా ఎట్లా అంటే టెస్టింగ్ కోసం, అంటే కోడ్ టెస్ట్ చేసుకోవడం కోసం, టెస్టింగ్ కోసం. కాబట్టి ఈ సర్వర్లు మనం టెస్టింగ్ సర్వర్లు అని పిలుస్తాం. లోపల లైనక్సే, బట్ టెస్టింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం, కాబట్టి టెస్టింగ్ సర్వర్లు అని పిలుస్తాం. దీన్నే యూఎస్ సర్వర్లు అని పిలుస్తాం. ఇదేమో డెవ్ సర్వర్లు అంటే డెవలప్మెంట్ సర్వర్లు, ఇదేమో క్యూఎస్ సర్వర్లు. ఓకే, మూడో పర్పస్ కింద ఉపయోగిస్తా. ఎలాగ తెలుసా? ఎస్, ఎలాగంటే ఇదిగోండి, ఈ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత అది రన్నింగ్ అవ్వాలి కదా. ఎస్, రన్నింగ్ అవ్వటం కోసం మరొక సర్వర్లు తయారు చేసుకుంటాం. వీటినే మనం ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం. వీటినే మనం లైవ్ సర్వర్లు అని పిలుస్తాం. లైవ్ సర్వర్లు ఆర్ ప్రొడక్షన్ సర్వర్లు. ఎందుక ఈ పేరు వచ్చిందంటే ఎస్, వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇందులో ఉంటుంది. డెవలప్ అయిన తర్వాత, టెస్టింగ్ అయిన తర్వాత, ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. This server we can also call as a production servers or live servers అని పిలుస్తాం. పర్పస్ వేరే. ఫస్ట్ సర్వర్ లైనక్సే, బట్ పర్పస్ ఏంది? కోడ్ డెవలప్ చేసుకోవడానికి. రెండో సర్వర్ కూడా లైనక్సే, పర్పస్ ఏంది? టెస్టింగ్ చేయడానికి. మూడో సర్వర్ కూడా లైనక్సే, బట్ పర్పస్ ఏంది? ప్రొడక్షన్ కోసం. ప్రొడక్షన్ అంటే ఏంది? వర్కింగ్ సాఫ్ట్వేర్ నడుస్తుంటది అక్కడ. అంటే ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్. అంటే మనం ఏదైనా సరే డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది ప్రొడక్షన్ సర్వర్లకే వస్తుంది. ప్రొడక్షన్ సర్వర్లకు వస్తుంది. మనం ఏ రిక్వెస్ట్ చేసినా, మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసి. రైట్, ఈ లైవ్ సర్వర్లు ఇవి. మరి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, ఆపరేషన్స్ మీరు పెర్ఫార్మ్ చేసినప్పుడు డేటా కూడా స్టోర్ చేసుకోవాలి కదా. ఆ పర్పస్ మారింది మళ్ళీ. అప్పుడు ఏంది? లైనక్స్ సర్వరే, బట్ పర్పస్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డిబి సర్వర్, డేటాబేస్ సర్వర్. అట్లా అనమాట. లైనక్స్ మొత్తం కూడా, కానీ పర్పస్ కింద మనం డివైడ్ చేసి వాటిని ఈ సర్వర్లు, వీటిని ఈ సర్వర్లు అని మనం పిలుస్తాం. డెవలప్మెంట్ సర్వర్లు ఏమో కోడ్ డెవలప్ చేసుకోవడానికి, అంటే నా డెవలపర్స్ జావా, పైథాన్, .NET డెవలపర్స్ అందరూ ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యి కోడ్ రాస్తారు. టెస్టింగ్ సర్వర్లు అంటే నా టెస్ట్ ఇంజనీర్స్ అందరూ కోడ్ టెస్ట్ చేస్తా ఉంటారు డిఫరెంట్ యాంగిల్స్ లో. ఓకే, మరి ఈ ప్రొడక్షన్ సర్వర్లు అంటే ఏంటి? డెవలప్ చేసి, టెస్ట్ చేసి అంతా అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ మొత్తం కూడా, అప్లికేషన్ అంతా కూడా ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్రొడక్షన్ సర్వర్స్.
మరి డిబి సర్వర్లు అంటే ఏంది? నా బిజినెస్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. బిజినెస్ డేటా అంటే ఏంది? ఎలా అర్థం చేసుకోవాలి మేము? ఏం లేదు, మీరు డిపాజిట్ చేశారనుకోండి, అదొక ట్రాన్సాక్షన్. ద ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. మీరు ఏదైనా పేమెంట్ చేశారనుకోండి, యువర్ పేమెంట్ డీటెయిల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. మనం ఏ డేట్ లో పేమెంట్ చేసాం, ఎప్పుడు పేమెంట్ చేసాం అని మళ్ళీ తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకోవాలి మళ్ళీ. అట్లా ఓకే. మనం డిఫరెంట్ గా, అంటే మనం ఏదైనా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసామంటే ఆ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసిన డీటెయిల్స్ అన్ని డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అంటే టీబీని కూడా రకరకాలుగా ఉపయోగిస్తాం. మనం బ్యాంకింగ్ అప్లికేషన్, ఇన్సూరెన్స్ అప్లికేషన్, ఆ తర్వాత ఈ కామర్స్ అప్లికేషన్, అట్లా అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇది వర్చువల్ సర్వర్. వర్చువల్ సర్వర్ అంటే ఏంటంటే మనకి కనిపిస్తుంది కానీ టచ్ చేయలేం. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ సర్వర్. అది ఆన్లైన్ లోనే కనిపిస్తుంది అంతే. ఈ సర్వర్లన్నీ ఇదంతా ఎవరిస్తున్నారు? ఈ సర్వర్లు తయారు చేయడానికి కావాల్సిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అన్ని ఎవరిస్తున్నారంటే AWS వాడు ఇస్తున్నాడు. ఇచ్చినందుకు గాను ఈ సర్వర్ ని మనం రన్ చేసినందుకు గాను మనం డబ్బులు పే చేస్తాం. 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని గంటలు. అందుకని వాడు ఏమన్నా పే యాజ్ యూ గో మోడల్. మీరు యూజ్ చేసినంత వరకు మాకు పే చేయండి అన్నాడు. ఎవరు? AWS వాడు. సో నువ్వు డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తావా? తీసుకో. నువ్వు టెస్టింగ్ సర్వర్లు తీసుకో, నీ ఇష్టం. ఏ పర్పస్ కింద ఉపయోగిస్తావో తీసుకో. బట్ ఆల్ ఆర్ సేమ్. మొత్తం కూడా నీకు పేమెంట్ అనేది ఎవరు ఇస్తారు సార్? క్లయింట్, మనకు కాదు. సాఫ్ట్వేర్ కంపెనీ కాదా? నో. సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ మీడియేటర్ అంతే. సాఫ్ట్వేర్ కంపెనీ మీడియేటర్ మాత్రమే. ఈ డబ్బులు మొత్తం ఇచ్చేది ఎవరంటే బిజినెస్ క్లయింట్, బిజినెస్ ఓనర్. ఆ బిజినెస్ ఓనర్ పేరే ABC బ్యాంక్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, సారీ, తర్వాత మీషో, ఇవన్నీ ఉన్నాయి కదా, జొమాటో, స్విగ్గీ, ఫోన్ పే, ఇవన్నీ బిజినెస్ క్లయింట్సే వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా వాళ్ళ సంబంధించిన ప్రొడక్ట్స్ ని రన్ చేసుకోవడానికి, డేటాను స్టోర్ చేసుకోవడానికి సర్వర్లు కావాలి. ఆ అవసరమైన సర్వర్లు యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా మనం ఇస్తాం. ఎస్, దిస్ ఈస్ యువర్ పార్ట్. దిస్ ఇస్ అవర్ క్లౌడ్ ఇంజనీర్ పార్ట్ అంతే. క్లౌడ్ ఇంజనీర్ పార్ట్, రైట్. సో సర్వర్లు ఎక్కడి నుంచి తీసుకుంటాం? AWS నుంచి తీసుకుంటాం అంతే. ఇది ఎవరికి ఇస్తాం? క్లయింట్కి ఇస్తాం. క్లయింట్ సాఫ్ట్వేర్ ఈ సర్వర్స్ లో నడుస్తూ ఉంటుంది. అది దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మరి మీరు ఏదో లైనెక్స్ అని చెప్తున్నారు, అదేంటి అది ఆ గొడవ? ఇప్పుడు దాకా క్లౌడ్ అన్నారు. క్లౌడ్ ఇంజనీర్ ఈ పని చేస్తాడు, కరెక్టే. మరి లైనెక్స్ ఏంది అంటే, క్లౌడ్ ఇంజనీర్ గా మనమే ఇక్కడ పని చేస్తాం. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ గా, లైనెక్స్ నేర్చుకునే పర్సన్ గా మనమే ఇక్కడ ఉంటాం. రెండు మనమే చేస్తాం. అంటే మనం క్లౌడ్ నేర్చుకుంటాం, మనం లైనెక్స్ నేర్చుకుంటాం, మనం డెవాప్స్ కూడా నేర్చుకుంటాం అవసరం అయితే. మరి ఇట్లా ఎలా నేర్చుకోవాలా? ఏం లేదు. ఫస్ట్ క్లౌడ్ ఫండమెంటల్స్, బేసిక్స్ మొత్తం వచ్చిన తర్వాత ఐ కెన్ క్రియేట్ మై లైనెక్స్ సర్వర్ ఇన్సైడ్ AWS క్లౌడ్. లైనెక్స్ సర్వర్ ని నేను AWS క్లౌడ్ లో తయారు చేస్తాను. ఓకే, తయారు చేసిన తర్వాత ఆఫ్టర్ క్రియేటింగ్ లైనెక్స్ సర్వర్, ఎస్, ఐ లాగ్ ఇన్ టు ద లైనెక్స్ మిషన్, ఐ కెన్ వర్క్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్. అప్పుడు నేను లైనెక్స్ ప్రాక్టికల్స్ నేర్చుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ లైనెక్స్ నేర్చుకోవడం అంటే అదే. లైనెక్స్ నేర్చుకోవడం అంటే లైనెక్స్ సర్వర్ లో లాగిన్ అయిపోయి డిఫరెంట్ ఆపరేషన్స్ నేను పెర్ఫార్మ్ చేస్తుంటాను. లైనెక్స్ తోటి మనం లైనెక్స్ ప్లాట్ఫామ్ లో మనం వర్క్ అంతా నేర్చుకుంటూ ఉంటాం అంతే. ఇక్కడ దాకా క్లౌడ్ కట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి లైనెక్స్ వస్తుంది అనమాట. లైనెక్స్ మొత్తం నేర్చుకుంటాం అట్లా. మరి క్లౌడ్ కావాలంటే ఎట్లా సార్? అది సపరేట్ క్లాసులు, అది AWS క్లాసెస్ సపరేట్. మరి ఇక్కడ కూడా ఇప్పుడు దాకా AWS చెప్పారుగా, అంటే అర్థం కావడం కోసం, బేసిక్ నేర్చుకోవడం కోసం, ఫౌండేషన్ కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఇది చెప్పకపోతే నువ్వు లైనెక్స్ సర్వర్ ఎలా తయారు చేస్తావు? అందుకోసం లైనెక్స్ సర్వర్ ఇక్కడ తయారు చేసేంత దాకే అప్పుడే AWS, తర్వాత మొత్తం లైనెక్స్. ఇక ప్రతిరోజు AWSకి వెళ్ళటం, లైనెక్స్ సర్వర్ తయారు చేయటం, లైనెక్స్ సర్వర్ లో లాగిన్ అవటం, మనం లైనెక్స్ వర్క్ నేర్చుకుంటా ఉంటాం. ఎస్, దేనికోసం ఈ లైనెక్స్ వర్క్ నేర్చుకోవాలంటే డెవాప్స్ ఇంజనీర్ కోసం. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, యూ మస్ట్ హ్యావ్ ఎ లైనెక్స్ స్కిల్స్, కంప్లీట్ లైనెక్స్ స్కిల్స్ ఉండాలి. చాలా మంది చెప్తా ఉంటారు 4-5 క్లాసులు, 10 క్లాసులు. నో వే, జరగదు ఆ పని. కనీసం ఎస్, కంపల్సరీగా 90% నీ దగ్గర లైనెక్స్ స్కిల్స్ ఉంటేనే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. అదర్వైజ్ డెవాప్స్ ఒక ముక్క కూడా అర్థం కాదు. అట్లా అనమాట. సో క్లౌడ్ అనేది డిఫరెంట్ టాపిక్, లినక్స్ అనేది డిఫరెంట్, డెవాప్స్ అనేది డిఫరెంట్. మొత్తాన్ని మిక్సింగ్ చేసి ప్లస్ మొత్తం కూడేసుకొని, ఎస్, నీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ని బట్టి నువ్వు క్లైమ్ చేసుకుని పోవచ్చు. అంతే సింపుల్. అది ఫ్రెషరా, అది ఎక్స్పీరియన్స్డా, అది ఎలా వెళ్ళాలా ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవచ్చు. ఇది అసలు స్ట్రక్చర్ ఇది.
సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ క్లాస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే హౌ టు క్రియేట్ ఏ లైనెక్స్ సర్వర్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. లైనెక్స్ సర్వర్ ని మనం ఎలా తయారు చేయాలి ఎక్కడ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, అందుకోసం ఏడబ్ల్యూఎస్ వాడు ఏమి ఇచ్చాడంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఒక సర్వీస్ ఇచ్చాడు. ఆ సర్వీస్ పేరే EC2. ఆ EC2 అనే సర్వీస్కి వెళ్తే మీకు EC2 అనే సర్వీస్కి వెళ్తే యూ విల్ గెట్ అన్ యాక్సెస్ కాల్డ్ EC2 డాష్ బోర్డ్ కనిపిస్తుంది. EC2 డాష్ బోర్డ్ అక్కడ కనిపిస్తుంది. ఇలా అంటే నువ్వు AWS లోకి లాగిన్ అయిపోయి EC2 అనే సర్వీస్ ని క్లిక్ చేస్తే EC2 డాష్ బోర్డ్ వస్తుంది నీకు. EC2 డాష్ బోర్డ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది బాబు, లాంచ్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. లాంచ్ ఇన్స్టాన్స్ అదేంటి? ఇన్స్టాన్స్ అంటే ఏంది? మీరు సర్వర్ అంటున్నారు కదా. ఇన్స్టాన్స్ అంటే సర్వరే. మరి ఇన్స్టాన్స్ అంటే AWS లో ఇన్స్టాన్స్ అని పిలుస్తారు, జనరల్ టెర్మినాలజీలో సర్వర్ అని పిలుస్తారు. లాంచ్ EC2 ఇన్స్టాన్స్ ఆర్ లాంచ్ ఇన్స్టాన్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే అప్పుడు ఒక పేజ్ ఓపెన్ అయింది బాస్. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఆ పేజ్ లో బాబు నీకు సర్వర్ కి ఏ పేరు ఇస్తావో చెప్పమ్మా అని. ఓకే సర్వర్ కి ఏ పేరు ఇస్తావు? వాట్ కైండ్ ఆఫ్ సర్వర్ ఇట్ ఈస్? ఇది డెవలప్మెంట్ సర్వరా, ఇది QA సర్వరా, ఇది ప్రొడక్షన్ సర్వరా, ఇది DB సర్వరా? వాట్ కైండ్ ఆఫ్ సర్వర్ ఇట్ ఈస్? వై వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ సర్వర్? ఎందుకు ఈ సర్వర్ ని తయారు చేస్తున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సర్వర్? అదన్నమాట. నేమ్ అడుగుతుంది, సర్వర్ పేరు ఏంది ఇవ్వయ్యా అని. అప్పుడు నేనేం చేస్తాను? ఇది ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అని తయారు చేస్తాను. ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ 1 అంతే, ప్రొడక్షన్ సర్వర్ అంతే. దిస్ ఇస్ వాట్ నేమింగ్ కన్వెన్షన్ ఆఫ్ సర్వర్. అయితే ఈ నేమ్ అనేది మనకి రియల్ టైంలో డాక్యుమెంట్ లో వాళ్ళు ఇస్తారు. బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్, బేస్డ్ ఆన్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్ అక్కడ ఇస్తాడు కూడా. ఆ పేరును మాత్రమే ఇక్కడ మనం రాయాలి. ఈ సర్వర్ తయారు చేసేటప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అదర్వైజ్ మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు ఇంక్లూడ్ చేయకూడదు. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అర్థం కావడం కోసం నీకు ఇస్తున్నాను. బట్ రియల్ టైంలో అయితే ఈ పేరు కనపడదు, వేరేది కనపడుద్ది. వేరేదంటే ఎట్లా? డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ పేరు కనపడుద్ది. లెట్స్ సే సపోజ్ మీరు XYZ కంపెనీలో పనిచేస్తున్నట్టే, XYZ కంపెనీ క్లయింట్ ఎవరు? ABC బ్యాంక్. ఓకే, ప్రాజెక్ట్ కోడ్ ఎంత? PC కోడ్ 551077 సంథింగ్ 20. ఇది ఏ సర్వర్ ఇది? అంటే ఏది ఇండియాలో ఉందా? ఇండియాలో కూడా ఏ సర్వర్ ఇది? ప్రొడక్షన్. అట్లా అంటే ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, దాని ఏ సర్వర్ ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ సర్వర్ ఇస్? ప్రొడక్షనా? XYZ అనేది ఏంది? కంపెనీ నేమ్. ABC అనేది ఏంది? క్లయింట్ నేమ్. ప్రాజెక్ట్ కోడ్ ఇది, లొకేషన్ ఇది. ఇట్లా కొన్ని కంపెనీలు ఇలా మెయింటైన్ చేస్తాయి. వాడి ఇష్టం అది. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. మీ కంపెనీలో ఎలా ఉండొచ్చు, మా కంపెనీలో ఎలా ఉండొచ్చు. మీరు అడగండి, ఎవరైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే డాస్ ఇన్ మై ఆర్గనైజేషన్ సర్వర్ నేమింగ్ కన్వెన్షన్ లైక్ దిస్ అని చెప్పండి. అంతే, సింపుల్. మా కంపెనీలో ఇలాంటి నేమింగ్ కన్వెన్షన్ ఉపయోగిస్తున్నారు, మీ కంపెనీలో ఎలాంటిది ఉపయోగిస్తున్నారు మాకు ఎలా తెలుస్తుంది? డాక్యుమెంటేషన్ చదువుకొని అదే పేరు ఇంక్లూడ్ చేస్తా అని చెప్పాలి. అంతేగాని దీని మీద ఏదో పెద్ద ఇది అవుతాం, టెన్షన్ పడతా ఉంటారు. అరే సర్వర్కి ఏ పేరు ఇవ్వాలి, ఎలా చెప్పాలి? టెన్షన్ ఎందుకు? టెన్షన్ మా కంపెనీ ఇది, మా కంపెనీలో నేమింగ్ కన్వెన్షన్ ఇలా వాడారు. లాస్ట్ లో ప్రాడ్ అయితే ప్రాడ్ ఇచ్చేవాళ్ళు, లాస్ట్ లో డెవ్ అయితే డెవ్ ఇచ్చేవాళ్ళు, లాస్ట్ లో క్యూ అయితే క్యూ ఇచ్చేవాళ్ళు, లాస్ట్ లో DB అయితే DB ఇచ్చేవాళ్ళు. ఇట్లా. సో దాట్స్ వై ఐ కెన్ ఐడెంటిఫై ద సర్వర్ ఈజీలీ. ఎందుకయ్యా సర్వర్ కి నేమ్ ఇవ్వాలంటే ఐడెంటిఫికేషన్ పర్పస్. అసలు నువ్వు ఏ సర్వర్ లో పని చేస్తున్నావు, అసలు నువ్వు ఏ సర్వర్ టచ్ చేస్తున్నావు తెలియాలి కదా, నీకే తెలియాలి కదా. అది ఏ క్లయింట్ది, అది ఏ ప్రాజెక్ట్ది, ఏ సర్వర్. మీకు తెలియాలి కదా. అందుకోసం ఇవన్నీ డీటెయిల్స్ మనం సర్వర్కి ఇవ్వాలి. ఎక్కడ? రియల్ టైంలో. సరే, మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా చెప్పాలి. ఓకే, అది డెవలప్మెంటా, QA, DBనా? అది డిఫరెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సరే సార్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నేమింగ్ కన్వెన్షన్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద సర్వర్. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద సర్వర్ బికాస్ మనం ఇక్కడ సింగిల్ గా చూస్తే 1, 2, 3, 4 కనిపిస్తాయి. లోపల కొన్ని వేల సర్వర్లు కనపడతా ఉంటాయి. అన్ని వేల సర్వర్లో ఏ సర్వర్ దేనికోసం మనకు తెలియదు కదా. అందుకోసం నేమింగ్ కన్వెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ నేమ్ అండ్ ట్యాగ్స్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, రైట్. రెండో ఆప్షన్ ఏంటి అంటే, రెండో ఆప్షన్ OS. బాబు
మీ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలో చెప్పండి అంటారు. ఎస్, సహజంగా దాన్నే మనం ఏమంటామంటే ఏఎంఐ అంటాం. ఏఎంఐ ఏఎంఐ అంటే ఏం సార్? అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్ ఇది ఆప్షన్. అయితే ఇక్కడ కింద లిస్ట్ ఉంటుంది అనమాట. ఏఎంఐ అనేది రెండో ఆప్షన్. కింద లిస్ట్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా బాక్స్, దాని లోపల రాస్తాడు. ఆ బాక్స్ మీద లేబుల్ అమెజాన్ లినక్స్ అని రాస్తాడు. ఆ బాక్స్ మీద లేబుల్ రెండో ఆప్షన్. ఎస్, ఈ బాక్స్ మీద లేబుల్ ఏం రాస్తాడో తెలుసా? రెడ్ హాట్ లినక్స్ అని రాస్తాడు. ఈ బాక్స్ మీద లేబుల్ ఇట్లా. మూడో ఆప్షన్ ఏం తెలుసా? ఎస్, విండోస్ అని రాస్తాడు. బాక్స్ మీద ఇలా బాక్సులు ఉంటాయి ఇక్కడ, విండోస్ అని రాస్తాడు. నాలుగోది ఏంటి? మ్యాక్, మ్యాక్ 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 ఇట్లా రాస్తూ ఉంటారు అనమాట. బాక్సులు ఉంటాయి. నువ్వు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కావాలి నీకు అన్నప్పుడు ఈ బాక్స్ లో ఏదో దాన్ని నువ్వు సెలెక్ట్ చేయాలి. అంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద లినక్స్ ఆపరేటింగ్ అమెజాన్ లినక్స్ ఇన్సైడ్ యువర్ మిషన్, జస్ట్ దీని ఇలా క్లిక్ చేయి అంతే. క్లిక్ సెలెక్ట్ దిస్ బాక్స్, then automatically yes, this operating system will be installed inside your server. క్లిక్ చేస్తేనే ఈ సర్వర్ లోకి ఓఎస్ వస్తుందా? ఎస్ ఎస్ చేస్తుంది వెంటనే స్పాట్ లో. ఓకే, రెడ్ హాట్ లైనక్స్ మీరు ఇది కానీ ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది. అప్పుడు రెడ్ హాట్ లైనక్స్ సర్వర్ అవుతుంది. లేదు లేదు సార్, నేను విండోస్ క్లిక్ చేస్తే విండోస్ క్లిక్ చేయి, అప్పుడు విండోస్ లైనక్స్ వస్తుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది ఈ సర్వర్. అట్లా జస్ట్ బాక్స్ ని క్లిక్ చేస్తే చాలు. జస్ట్ ఈ బాక్స్ ని క్లిక్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ నీ సర్వర్ లో ఇన్స్టాల్. ఎస్, దాంతో కూడిన సర్వర్ క్రియేట్ అయిపోద్ది. ఎన్ని నిమిషాలు సార్? ఒకే ఒక్క సెకండ్ లో, అండర్ 1 సెకండ్, అండర్ 2 సెకండ్స్ ద సర్వర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. మీరు ఏదైతే ఇచ్చారో ఆ పేరుతోనే, మీరు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ సెట్ చేశారో ఆ పేరుతోనే సర్వర్ తయారవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ మీరు ఏదో చెప్పారు, ఇన్స్టాన్స్ సిపియు ర్యామ్ అన్నారు. ఎస్, అది ఎలా కనపడుద్ది సార్? మాకు ఏం లేదు. అది ఎలాగంటే ఇక్కడ రాస్తాడు వాడు, ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ అని ఇలా రాస్తాడు. ఇలా రాస్తే చెప్పాను కదా, 1 2 3 4 5 6 డాష్ 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 డాష్. ఎస్, డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది మీ దగ్గర. అంటే డ్రాప్ డౌన్ లో ఎస్, ఇదిగో ఇది 1 GB ర్యామ్, 1 కోర్ సిపియు. ఎస్ ఎస్, మరొక దాంట్లో 2 GB ర్యామ్. ఎస్ ఎస్, 2 కోర్ సిపియు. ఇట్లా మరొక దాంట్లో 3 GB ర్యామ్, 3 కోర్ సిపియు. ఇట్లా ఆప్షన్స్ కనపడతాయి. ఎక్కడ? ఇన్స్టాన్స్ టైప్ అనే దగ్గర మనకు ఆప్షన్స్ ఇలా కనపడతాయి. ఆ ఇన్స్టాన్స్ లో ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేయాల్సుకుంది ఏంటి అంటే ఎస్, ఇది మాత్రమే. ఏది సార్? ఇదే 1 GB ర్యామ్, 1 కోర్ సిపియు. దిస్ ఇస్ ఫ్రీ కాస్ట్, ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేయాలి. కాదని 2 GB 3 GB సెలెక్ట్ చేస్తే మీకు బిల్ వస్తుంది. యూ విల్ రిసీవ్ ఎ బిల్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్. ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 30 days తర్వాత మీకు బిల్ వస్తుంది. ఆ బిల్ అనేది 1 2 3 తారీఖులో పే చేయాలి. అదర్వైజ్ మీ అకౌంట్ బ్లాక్ అయింది. 1 2 3 4 అంటే లాస్ట్ 4th డే, ఫస్ట్ నెల స్టార్టింగ్ అప్పుడు 1 2 3 4 తారీఖులో బిల్లు వస్తుంది. అది 4వ తారీఖు లోపల పే చేయాలి. అదర్వైజ్ మీ అకౌంట్ బ్లాక్ అయింది. ఇక ఏడబ్ల్యూఎస్ ని మీరు రిసోర్సెస్ ని ఉపయోగించుకోలేదు, కష్టం అవుతుంది అన్నమాట. అందుకోసం మనం 1 GB ర్యామ్, 1 కోర్ సిపియు తీసుకుంటే ఫ్రీగా వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ టైం. సో ఈ విధంగా డాష్ 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 500+ ఇన్స్టాన్స్ టైప్స్ మనకు ఉన్నాయి. 500+ ఇలాంటి కేటగిరీస్. 1 2 3 4 5 6 7 8 9 10 అలా 500+ ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన ర్యామ్, నీ ఇష్టం వచ్చిన సిపియు యూటిలైజ్ చేసుకో. బట్ దేనికి దానికి బిల్ ఉంటుంది బాస్. 1 GB ఇక్కడ మనం ఫ్రీగా ఇచ్చేయడానికి కాదులే, కానీ యాక్చువల్గా అయితే బిజినెస్ అకౌంట్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం, పే చేయాలి వాళ్ళు. 2 GB ర్యామ్ కి పే చేయాలి వాళ్ళు. ఎంతైనా సరే యూటిలైజ్ చేసుకున్న రిసోర్స్, ఇది బిజినెస్ అకౌంట్ కాబట్టి పే చేయాలి. కానీ మనదేంటి? ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్, నో నీడ్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో. కోర్సు మొత్తం ఫ్రీగా నేర్చుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా స్టెబిలిటీగా అర్థం చేసుకోగలిగితే. రైట్, దిస్ ఇస్ వాట్ ఇన్స్టాన్స్ టైప్ అంటే. ఇవన్నీ సర్వర్ తయారు చేయడానికి ముందు మనకి ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ కేసులో ఏం కనిపిస్తుంది అంటే, బాబు నాయన ఇదిగో చూడండి, నెక్స్ట్ కేసులో 4th ఆప్షన్ ఏం కనిపిస్తుంది తెలుసా బాబు? యాక్చువల్ గా
నువ్వు సర్వర్లు తయారు చేస్తున్నావు బాగానే ఉంది. మరి ఆ సర్వర్లు ప్రొటెక్షన్ ఎవరు చూసుకుంటారు? సర్వర్లకి సెక్యూరిటీ ఎవరి బాధ్యత? అది ఇక్కడ ఇంపార్టెంట్. సెక్యూరిటీ అర్థం కావట్లేదు సార్. ఏం లేదు, చూడండి యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇలా ఇదేంటి సార్ సర్వరా? కాదు. ఇప్పుడు వరకు దీన్ని మనం ఏమనుకుంటామంటే అపార్ట్మెంట్ అనుకోండి. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్, రైట్? ఇది ఒక అపార్ట్మెంట్. ఇక్కడ దారి ఉంది అనుకోండి, ఇక్కడ దారి ఉంది, రైట్? మనం ఇలా టూలెట్ బోర్డు పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా టూలెట్ బోర్డు చూసేసి ఎస్ ఓనర్ కాల్ చేస్తాం. హే బాస్, ఓనర్ వేర్ ఆర్ యూ? ఇక్కడే ఉన్నా, చెప్పండి ఏం కాదు మీకు? టూలెట్ బోర్డు పెట్టావు కదా? ఉంది. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్. ఎక్కడ ఉంది రూము? ఎస్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది. ఓకే, ఎంత? 2 BHK. ఆహా, 2 BHK ఎంత? 15,000. ఓకే ఓకే, 2 months అడ్వాన్స్. వెంటనే రూమ్ చూస్తావు, నువ్వు చూస్తావు, రైట్? సపోజ్ నువ్వు రూమ్ చూసిన తర్వాత నీకు నచ్చితే అమౌంట్ ఇచ్చేస్తావు. సపోజ్ ఈయన పేరు గిరి అనుకో. గిరి రూమ్ చూశాడు. గిరి రూమ్ చూసిన తర్వాత నచ్చింది, 2 BHK 15,000, 2 నెలల అడ్వాన్స్ 30,000 ఇచ్చేసాడు. మొత్తం 2 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి కదా, 30,000 ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత రూమ్ ఓనర్ ఇక్కడికి రూమ్ దగ్గరికి వచ్చాడు. బాస్ గిరి చూసుకో, ఈ రూమ్ నీకే ఈ రోజు నుంచి అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అన్నాడు. కరెక్టే బాబు గిరి, యాక్చువల్గా ఈ రూమ్ కి ఎస్ లాక్ అనేది నువ్వే పర్చేజ్ చేసుకోవాలా. లాక్ ను నువ్వు ప్రతిసారి ఎస్ వేసుకొని కిందికి పైకి వెళ్ళాలి. అంతేగాని ఈ రూమ్ కి లాక్ సెట్ చేయకుండా, ఈ రూమ్ కి లాక్ అనేది వేయకుండా నువ్వు బయటికి ఎక్కడెక్కడ తిరిగి వచ్చేసి లోపల ఐటమ్స్ మిస్ అయినాయి, ల్యాప్టాప్ పోయింది, మొబైల్ పోయిందంటే నాకు సంబంధం లేదు అన్నాడు ఓనర్. అప్పుడు గిరి ఏం చేశాడు? వెంటనే ఎస్ గోయింగ్ టు షాప్కి వెళ్ళి ఆయన ఏం చేయాలా? వెంటనే ఒక లాక్ పర్చేజ్ చేసేసాడు. లాక్ దాంతో పాటు ఏమొస్తాయి ఫ్రెండ్స్? కీస్ వస్తాయి. మళ్ళీ ఎన్ని కీస్ వస్తాయి? 3 కీస్ వస్తాయి కరెక్ట్ గా. ఓకే, అంటే ఇదేమో లాక్, ఇదేమో కీస్. ఎస్ లాక్ కీస్. ఈ లాక్ కీస్ అనేది పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసే పర్సన్ ఎవరంటే గిరి మాత్రమే. రూమ్ ఓనరా? నో 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 నో, రూమ్ ఓనర్ కి సంబంధమే లే. రూమ్ ఓనర్ లాక్ ఇచ్చినా తీసుకోడు. బాబు వద్దులే, నీ దగ్గరే పెట్టి కీ ఇచ్చినా తీసుకోడు. ఎందుకే వద్దాయా, మాకు అనవసరం. ఈ కీ ఏదైనా మిస్టేక్ అయితే జరిగితే మా మీద వస్తాయి. అట్లాగా ఈ లాక్, ఈ కీస్ బాధ్యత గిరి తీసుకున్నాడు. ఎస్ ప్రతిసారి అతను బయటికి వెళ్ళేటప్పుడల్లా ఈ లాక్ వేసేసుకొని ఈ కీ జేబులు వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ కీ అంటే ఈ లాక్ అనేది ఈ కీస్ కి మాత్రమే పనిచేస్తుంది, వేరే కీస్ కి పనిచేయదు. అయితే గిరి చాలా తెలివైనడు. ఇలా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ చూశాడు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదో ఒక లాక్ ఉంది. అరే ఆ దగ్గర కీ ఉంది కదా, ఆ కీని ఇలా తీసి లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే, హే హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అని. ఎందుకు? ఈ కీ అనేది ఈ లాక్ కి సంబంధం లే అని చెప్పేసింది. ఎర్రర్ అంటే ఏంది? పని చేయదాన్ని. మళ్ళీ గిరికి అర్థమైందమ్మో, ఈ కీ అనేది ఈ లాక్ మించి వేరే దానికి ఇక రాదు. ఓకే, అంటే ఇక్కడ ఏదో కీ ఉంది బాస్, ఈ కీ ఎక్కడో ఉంది. ఈ కీ తీసుకొచ్చి డైరెక్ట్ గా గిరి లాక్ ను ఓపెన్ చేయాలని ట్రై చేసామనుకో, ఎర్రర్, హే హూ ఆర్ యూ అనేది. ఎందుకంటే ఈ లాక్ అనేది ఓపెన్ చేయాలంటే అది గిరి దగ్గరే ఉంది. అంటే ఈ లాక్ నుంచి ఈ కీస్ తయారు చేశాడు ఒక వ్యక్తి. ఇక అంతే సెట్టింగ్. ఈ కీ తప్పితే వేరే కీ లాక్ ఓపెన్ చేయలేము. ఎస్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెక్యూరిటీ. మోర్ సెక్యూరిటీ 100%. ఎస్ లెట్స్ సే 80% సెక్యూరిటీ అనుకోండి. మరి 20% మిగతా సెక్యూరిటీ ఎవరు ఇస్తారు సార్? ఆ మిగతా పర్సెంట్ సెక్యూరిటీ ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ ను పెడతాడు ఇక్కడ. సెక్యూరిటీ గార్డ్, ఎవరు లోపలికి రానికుండా చూడు. ఇదిగో ఈ అపార్ట్మెంట్ లో, ఈ ఫ్లాట్ లో పలాని వాళ్ళు ఉంటున్నారు. ఇదిగో జేబులో పెట్టుకో, ఇవన్నీ లిస్టు. ఎవరైనా సరే ఆ పేరు చదవాలి, ఆ ఫ్లాట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు వాళ్ళని లోపలికి పంపించు. పరిచయం అయితే ముందుగానే పంపించు, పరిచయం లేకపోతే అడుగు, ఎవరు నువ్వు, ఎందుకు వస్తున్నావు, ఇట్లా. దిస్ ఇస్ వాట్ వన్ మోర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్. సెక్యూరిటీ ప్రొటెక్షన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేమో 80% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఫ్లాట్ ఓనరు అంటే అపార్ట్మెంట్ ఓనర్ ఏమో
20% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అప్పుడు 20 + 80 100% సెక్యూరిటీ ఉంది ఎక్కడ ఈ అపార్ట్మెంట్ లో అని మనం చెప్పొచ్చు. ఎప్పుడు ఇలాంటి ఉంది కాబట్టి. సో ఇదే మనం సర్వర్కి అప్లై చేసి చూడాలి. ఇదంతా కూడా సర్వర్కి అప్లై చేసి చూడాలి. లాక్ కీస్ సార్, అక్కడేమో లాక్ ఉంది, అక్కడేమో కీస్ ఉంది. మరి ఇప్పుడు సర్వర్కి ఎట్లా అప్లై చేస్తాం సార్? లాక్ కీస్ తీసుకెళ్లి సర్వర్కి వేయలేం కదా, మీరేమో ఆన్లైన్ అని చెప్తున్నారు. వేయలేము, కానీ ఈ లాక్ అనేది ఒక ఫైల్ మాదిరే, ఈ కీస్ అనేది కూడా ఒక ఫైల్ మాదిరే. ఎస్, లాక్ కీ ఫైల్ మాదిరిగానే ఉంటాయి. ఎక్కడ? AWS లో. ఎలా? ఎస్, ఇప్పుడు చూడండి. ఎస్ ఇప్పుడు మనం AWS లోకి వస్తాం. AWS అనే వ్యక్తి కూడా ఏమి ఇస్తున్నాడు? సర్వర్ ఇస్తున్నాడు. ఎస్, దిస్ ఇస్ వాట్ AWS మొత్తం. ఇది ఏరియా, AWS ఏరియా. ఈ ఏరియాలో మనం సర్వర్ మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ AWS అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ని పెట్టి ప్రొటెక్షన్ ఇస్తాడు, కానీ లోపలికి వచ్చేటప్పుడు కూడా ప్రొటెక్షన్ మనం చేయాలి. అంటే దట్ మీన్స్ వాట్, సర్వర్ తయారు చేసాం, ఆ సర్వర్ కి ఖచ్చితంగా మనం లాక్ అయితే పెట్టాలి బాస్. దిస్ ఇస్ లాక్, దిస్ ఇస్ సర్వర్ లాక్. ఇది లైనక్స్ సర్వరేనా? ఇది లైనక్స్ సర్వరే. లైనక్స్ సర్వర్ కి ఒక లాక్ అరేంజ్ చేయాలి. లాక్ అప్పుడు లాక్ అరేంజ్ చేసినప్పుడు ఏమైతుంది? ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే లోపలికి వెళ్ళగలడు, ఆ సర్వర్ ని ఓపెన్ చేయగలడు, ఆ లాక్ ను ఓపెన్ చేయగలడు. లాక్ ఓపెన్ చేయాలంటే దీని కీ ఉండాలి ఇతని దగ్గర, కీస్ ఉండాలి, కీస్. ఓకే, ఇదేమో లాక్, ఇదేమో కీ, అంతే. ఈ కీ ఓపెన్ చేస్తే గానీ ఇక్కడ ఈ లాక్ ఓపెన్ అవ్వదు. ఈ లాక్ ఓపెన్ అయితే గానీ ఈ వ్యక్తి సర్వర్లోకి ప్రవేశించడు. సర్వర్లోకి ప్రవేశించి లైనక్స్ లో టాస్క్ చేయగలడు. ఓకే సార్, మరి లాక్ ఎవరిస్తారు, కీ ఎవరిస్తారు? సర్వర్ని తయారు చేసేటప్పుడు లాక్ కీ ఎవరిస్తారు సార్? ఎస్, లాక్ ఎవరిస్తారు, కీ ఎవరిస్తారు అంటే చూడండి, లాక్ కీ మనమే తయారు చేసుకోవాలి. ఎవరు? సర్వర్ ఎవరైతే తయారు చేసుకుంటున్నాడో అతనే ఈ సర్వర్ కి సంబంధించిన లాక్ అనేది తయారు చేయాలి. ఆ లాక్ కి కీస్ అనేది కూడా అతనే తయారు చేసుకోవాలి. ఎస్, లాక్ ని సెట్ చేసుకోవాలి ముందుగానే. ఎప్పుడు సర్వర్ తయారు చేసేటప్పుడే లాక్ ని సెట్ చేసుకోవాలి. లాక్ ని సెట్ చేసుకున్న తర్వాత ఆ లాక్ ను ఉపయోగించి కీస్ తయారు చేసుకోవాలి. కీస్ మన జేబులో పెట్టేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే సర్వర్ లాగిన్ అవ్వాలి నేను అనుకుంటున్నానో ఇదే కీ ఉపయోగించి ఈ లాక్ ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించాలి. పొరపాటులో వేరే కీ ఉపయోగించి దీనికి ప్రవేశించామా, రిజల్ట్ ఎర్రర్ వస్తుంది. ఏమని? హే హూ ఆర్ యూ, ఎర్రర్ మెసేజ్, ఇన్కరెక్ట్ అన్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే బాస్, దీన్నే ఇంకో భాషలో పాస్వర్డ్ అంటాం. కీస్ అనేది ఏంది? పాస్వర్డ్. అంతే, ఆ లాక్ ఓపెన్ చేయడానికి ఉపయోగించిన పాస్వర్డ్ ఇది. అంతే. అంటే నువ్వేం చేయాలా? సర్వర్ తయారు చేసేటప్పుడే ఆ సర్వర్ కి ఒక లాక్ అనేది సెటప్ చేసుకోవాలి. అంతే. తయారు చేసిన తరువాత నీ అవసరం కోసం ఆ లాక్ ను ఉపయోగించి ఒక పాస్వర్డ్ తయారు చేసుకోవాలి, అంటే కీస్ తయారు చేసుకోవాలి. అంతే. ఎస్, ఎప్పుడైనా whenever you want to log into the server, you must use this key, otherwise nobody will enter into this place. ఎవరిబడి సర్వర్ లోకి లాగిన్ అవ్వలేదు, తప్పకుండా లాగిన్ అవ్వడం కష్టమైపోతుంది. సరే సార్, ఇప్పుడు మీరు చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు ఇదేమో లాక్ అంటున్నారు మీరు, ఓకే. లాక్ అంటున్నారు మీరు, ఓకే. ఇదేమో కీస్ అంటున్నారు మీరు, ఓకే. రెండో ఐటమ్ కీస్. ఓకే, సో ఇది లాక్, ఇది కీస్, రెండు కదా, లాక్ కీ. ఓకే, దీన్ని వాడు ఏమన్నాడంటే పెయిర్ అన్నాడు. పెయిర్ అంటే ఏంది? రెండు అని అర్థం. పెయిర్ ఎవరు? AWS అనే వ్యక్తి దీన్ని పెయిర్ అన్నాడు. పెయిర్. ఇంకొక అడుగు ముందుకేసి దీన్ని ఏమన్నాడు తెలుసా? కీ పెయిర్. ఏమన్నాడు? కీ పెయిర్. ఎస్, కీ పెయిర్ అనేది అంటే ఒక లాక్, ఒక కీస్. ద కాంబినేషన్ ఆఫ్ a lock and keys is nothing but what? A key pair అని అర్థం. ఈ కీ పేర్ అనేది మనం తయారు చేసుకునే క్రమంలో ఫస్ట్ సర్వర్ కి లాక్ పెట్టేస్తాం, తర్వాత కీస్ మనం తయారు చేసుకుంటాం. ఎస్, దాన్నే మనం సింపుల్ గా AWS లో కీ పేర్ అన్నాడు వాడు. కీ పేర్ అంటే ఇదే అర్థం. సో హౌ టు క్రియేట్ కీ పేర్ అంటే, కీ పేర్ అంటే ఫస్ట్ వరుసలో లాక్ తయారు చేసుకోవాలి. దేనికి? ఈ సర్వర్ కి. రెండో కేసులో కీస్ తయారు చేసుకోవాలి. దేనికి? ఈ సర్వర్ కి. ఎందుకు? లాగిన్ అవటానికి.
సపోజ్ యాజ్ అ లినక్స్ అడ్మిన్, ఎస్ యూ మస్ట్ లాగ్ ఇన్ టు ది సర్వర్, కీ కావాలి నీకు. సపోజ్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యూ మస్ట్ లాగ్ ఇన్ టు ది సర్వర్, కీ కావాలి నీకు. సపోజ్ యాజ్ ఎ డేటా సైన్సిస్ట్, కీ కావాలి నీకు. సపోజ్ యాజ్ ఎ జావా డెవలపర్, కీ కావాలి. అంటే సర్వర్ లోకి లాగిన్ అయ్యే ప్రతి వ్యక్తికి కీ ఉండాలి సార్, తప్పకుండా ఉండాలి. లేకపోతే ఎట్లా ఓపెన్ అయితే లోపలికి ఎలా ప్రవేశిస్తావు? నో వే. ఎస్, అది డెవలప్మెంట్ సర్వర్ అయినా, అది క్యూఏ సర్వర్ అయినా, అది ప్రొడక్షన్ సర్వర్ అయినా, అది డిబి సర్వర్ అయినా, ఏ సర్వర్ అయినా, వాట్ ఎవర్ ద సర్వర్ ఇట్ ఈస్, యూ మస్ట్ హ్యావ్ ఎ కీ. దట్ మీన్స్ వాట్? యూ మస్ట్ హ్యావ్ ఎ పాస్వర్డ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ సర్వర్. To enter into this server such a way that they designed AWS people అంటే మోర్ సెక్యూరిటీ పర్పస్. ఇక AWS లో అంటే ఎందుకయ్యా అట్లా ఇచ్చాడు అంటే, కొంతమంది తన బిజినెస్ అప్లికేషన్ డేటా ఇక్కడ ఉంది, సంవాట్ ఏదో సంథింగ్ జరిగి డేటా మొత్తం లాస్ అయినప్పుడు, అప్పుడు మనం AWS వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నీ దగ్గర సర్వర్లో మెయింటైన్ చేస్తుంటే డేటా అంతా లాస్ అయిందంటే అప్పుడు AWS కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఏంది, AWS రెస్పాన్సిబిలిటీ 20%, 80% రెస్పాన్సిబిలిటీ మందే. ఎందుకంటే దానికి లాక్ తయారు చేసుకోవాలి, దానికి కీ మనం అరేంజ్ చేసుకోవాలి, అంతే. ఎస్, ఈ లాక్ కి మనం సెక్యూరిటీగా ఉండాలి. అందుకనే క్లౌడ్ ప్రొఫెషనల్స్ కి చాలా సెక్యూర్డ్ గా పనిచేయాలి. క్లౌడ్ ప్రొఫెషనల్ చాలా సెక్యూర్డ్ గా పనిచేయాలి. వాళ్ళకి ఇచ్చిన ఏ డీటెయిల్స్ వేరే వ్యక్తులకి ఇవ్వకూడదు. ఇస్తే ఏమైంది, ఈ రోజు ఆఫీసులో ఉంటావు, రేపు మీ ఇంటి దగ్గర ఉంటావు, అంతే తేడా. ఇస్తే ఏమైందంటే, ఈ రోజు మీ ఆఫీసులో ఉంటావు, రేపు పొద్దున్నే మీ ఇంటి దగ్గర ఉంటావు, ఇంకెప్పుడు మీ ఐటీ కంపెనీలో కూడా వెళ్ళవు. కాబట్టి మీకు ఇచ్చిన డీటెయిల్స్, మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్ అవి నీవే. వేరే వాళ్ళకి సప్లై వేరే వాళ్ళకి ఇచ్చావంటే ఇదే జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ కంపెనీలో పనిచేయటువంటి ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా జాగ్రత్తగా ఉండాలి, అఫీషియల్ గా ఉండాలా, సింపుల్ గా ఉండాలా. సిల్లీగా పనిచేయడం అనేది ఉండకూడదు. ఎక్కడ ఐటీలో పని చేస్తే 6-7 నెలల కల్లా బయటకు వచ్చేస్తాం మనం. చాలా క్రమశిక్షణ ఉండాలి ఐటీలో, రైట్? ఓకే, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఫస్ట్. సార్ బాగానే ఉంది, ఈ కీ పేర్ అనే ఆప్షన్ ఎక్కడ కనపడింది సార్? ఎస్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏం కనపడింది నీకు, సర్వర్ కి పేరు ఇవ్వండి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ యూ స్లీపింగ్? అర్థమవుతుందా? అంటే ఇది కొంచెం నిద్ర వచ్చే టైం, 10 గంటలు 11 అంటే మంకుగా ఉంటుంది ఏ వ్యక్తికైనా. అందులో ఇప్పుడు కోల్డ్ ఉంటుంది కదా, కోల్డ్ వల్ల ఇంకా మంకుగా ఉంటుంది. ఎవరు లేకపోతే అసలే ఇది ఇబ్బందిగా ఉంటది అని చదవాలి కష్టపడి, అంతే, తప్పదు. సరే, ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా నేను చెప్పిన విషయాలన్నీ? క్లారిటీగా ఉందా? సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఓకే, రైట్. సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా మీరేమో AWS లోకి ప్రవేశించాలన్నారు. ప్రవేశించాలంటే AWS లో నువ్వు రిజిస్టర్ అవ్వాలి, ఒక అకౌంట్ తీసుకోవాలి. ఫేస్బుక్ లోకి ప్రవేశించాలంటే ఏం చేయాలా? ఫేస్బుక్ లో రిజిస్టర్ అవ్వాలి, అకౌంట్ తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే AWS లో కూడా అకౌంట్ తీసుకోవాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ వస్తుంది. యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్, రైట్? సో యూజర్ ఐడి సంథింగ్, పాస్వర్డ్ సంథింగ్. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి డైరెక్ట్ గా AWS లోకి లాగిన్ అవుతాం. రైట్. సో AWS లోకి లాగిన్ అయిన తరువాత అప్పుడు ఎస్, మనకి సెర్చ్ బాక్స్ లోనో పక్కనో అక్కడో ఇక్కడో EC2 అనేది కనిపిస్తుంది. EC2 సర్వీస్ కనిపిస్తుంది. ఎక్కడ సార్? AWS లో లాగిన్ అయిన తర్వాత ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేసినా కూడా కనపడుతుంది మనకి. EC2 సర్వీస్ డిస్ప్లే అవుతుంది. EC2 సర్వీస్ డిస్ప్లే అయిన తర్వాత దానిని మీరు క్లిక్ చేయండి, అంతే. జస్ట్ క్లిక్, అంతే. క్లిక్ చేసిన వెంటనే చెప్పాను కదా, ఫస్ట్ ఆప్షన్ బాబు సర్వర్ కి నేమ్ ఇవ్వమ్మా అని అడిగితే ఓకే ఇచ్చేసి. రెండో ఆప్షన్ ఏంది, అమ్మ OS సెలెక్ట్ చేసుకోమ్మా అని అడిగితే OS సెలెక్ట్ చేయి. మూడో ఆప్షన్ ఏంది, ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేయమ్మా అని అడిగింది. అంటే CPU ఎంత, ర్యామ్ ఎంత చెక్ చేయమ్మా అని అడిగింది, ఓకే ఇచ్చేసి. నాలుగో ఆప్షన్ ఎస్ ఇక్కడ ఉంటది అనమాట. దాని పేరే ఇక్కడ క్రియేట్ కీ పేరు ఉంటుంది బాస్. క్రియేట్ కీ పేరు ఉంటుంది, అంతే. నాలుగో ఆ క్రియేట్ కీ పేరు అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే అది అడిగిద్ది అనమాట. బాబు అంటే ఫస్ట్ వరుసలో మనం తయారు చేసేది ఏంది, లాకే. ఫస్ట్ వరుసలో మనం తయారు చేసేది లాకే. లాక్ తయారు చేసిన తర్వాత దాని నుంచి కీ తయారు చేస్తాం. అది నెక్స్ట్ వరుస, ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. ఫస్ట్ లాక్ అనేది తయారు చేస్తాం,
లాక్ అంటే ఏంది, సర్వర్ కి లాక్ పెట్టేసేయమ్మా అని చెప్తున్నాం నేను, అంతే. సర్వర్ ని నేను తయారు చేస్తున్నాను కదా, తయారు చేసే ఈ సర్వర్ కి ఒక లాక్ పెట్టేసి అని చెప్తాను, సింపుల్. లాక్ పడేస్తా. ఆ లాక్ నుంచి కీ ఎలా తయారు చేయాలా నెక్స్ట్ లెవెల్లో చెప్తా నేను. ఓకే, ఇప్పుడు మనం ఏ ఆప్షన్, క్రియేట్ కీ పేర్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ యువర్ లాక్ నేమ్. ఆ లాక్ కి ఏదైతే పేరు ఉందో అది ఇచ్చేసి, లెట్స్ సే సపోజ్ ఈ సర్వర్ పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అని ఇచ్చా. ఓకే, ఇక్కడ లాక్ పేరు అనేది కూడా ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ లాక్ అని ఇచ్చేసుకో. ప్రొడక్షన్ సర్వర్ లాక్ అంటే అర్థమైపోద్ది అన్నమాట, ఇది ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ యొక్క లాకు అని అర్థమైంది. ఎస్, ఏదైతే ఇలా మనం ఇచ్చిన వెంటనే, మనం ఇలా ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా ఈ లాక్ అనే ఈ పేరుతోటి ఎస్ మన ల్యాప్టాప్ లో ఉన్న డెస్క్టాప్ అనుకోండి, డౌన్లోడ్స్ అనుకోండి, ఒక ఫైల్ మాదిరిగా డౌన్లోడ్ అయ్యింది అంతే. ఆ ఫైలే ఈ లాక్ అంతే, అది మన ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అయ్యింది అంతే, సింపుల్ గా. ఓకే, లాక్ వచ్చేసింది, ఎస్ అయిపోయింది. ఇంకా అంతతో స్టెప్ ఓవర్. ఇక 5వ స్టెప్ వచ్చేసి టోటల్ గా మీరు చూస్తారు, అంటే ఈ సర్వర్ అనేది ఏ అవైలబిలిటీ జోన్ లో సెట్ చేయాలి, అవైలబిలిటీ జోన్ అది. ఆ తర్వాత 6వది వాల్యూమ్ ఎంత ఇవ్వాలి, అది 8 GB వాల్యూమ్ ఇద్దామా, 30 GB వాల్యూమ్. ఇక 7వ ఆప్షన్ ఎస్, జస్ట్ కంప్లీట్ యువర్ స్టెప్స్, దట్ మీన్స్ వాట్, లాంచ్ ఇన్స్టాన్స్ స్టెప్, లాంచ్ ఇన్స్టాన్స్ అయిపోయింది. ఇక 7 ఆప్షన్ తోటి ఎస్ ఒక సర్వర్ రెడీగా తయారైతుంది. ఇట్లా రెడీగా తయారయ్యి మనం ఇచ్చామే ఈ లాక్ అనేది పేరుతోటి, ఆ లాక్ పడేసింది ఇక్కడ. లాక్ ఇలా ఉంటది, లాక్ సర్వర్ విల్ బి లాక్డ్. ఆ లాక్ పేరే ఇది, ఈ ల్యాప్టాప్ లో ఉందే అది, ఆ ఫైలే ఇక్కడ దీనికి అటాచ్ అయ్యింది అని అర్థం చేసుకోండి, అంతే సింపుల్ గా. అంతే, లాక్ ఇక్కడ అటాచ్ అయిపోయింది. సర్వర్ తయారైపోయిందా, తయారైపోయింది. అప్పుడు సర్వర్ రన్నింగ్ చూపిస్తూ ఉంటుంది, అయిపోయింది. ఇది సర్వర్ క్రియేషన్ అంటే. సర్వర్ను తయారు చేయడం అంటే ఇంతే. మరి కీ అనేది మాకు చెప్పలేదే, కీ అనేది దేనికంటే సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు కీ కావాలి. అప్పుడు నేను సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలో నేర్పిస్తాను. ఇప్పుడేమో సర్వర్ని క్రియేషన్ చేయటమే నేను నేర్పిస్తుంది. ఎస్, వి హ్యావ్ ఎ సపరేట్ ప్రొసీజర్ ఫర్ లాగిన్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, సర్వర్లోకి లాగిన్ అవటం వేరే, సర్వర్ని క్రియేషన్ చేయటం వేరే. క్రియేషన్ ఈస్ డిఫరెంట్, లాగిన్ ఈస్ డిఫరెంట్. క్రియేషన్, సర్వర్ క్రియేషన్ డిఫరెంట్ బాస్, సర్వర్ లాగిన్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను చెప్పిందంతా సర్వర్ క్రియేషన్ ప్రాసెస్. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సర్వర్ లాగిన్ ప్రాసెస్, సర్వర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి. ఇక ఈ సర్వర్ క్రియేషన్ ప్రాసెస్, సర్వర్ లాగిన్ ప్రాసెస్, ఇవన్నీ తెలిస్తే చాలు, మీరు ఇక లైనెక్స్ సర్వర్ లోకి లాగిన్ అయిపోయి ప్రతిరోజు లైనెక్స్ ప్రాక్టికల్స్, లైనెక్స్ నేర్చుకుంటూ ఉంటారు, ఇక అంతే. ఆ లైనెక్స్ నేర్చుకున్న తర్వాత మీకు డెవాప్స్ అర్థమైంది. అప్పుడు దాకా ఒక ముక్క కూడా అర్థం కాదు. అర్థమైనా సరే బట్టి కొట్టినట్టు అయింది. ఎంసెట్ లో క్వశ్చన్ పేపర్లు చదివినట్టు అయింది. తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజే ఏ క్వశ్చన్ ఎక్కడ ఉందో, ఏ ఆన్సర్ ఏందో ఎవరికి తెలియదు, ఎందుకు బట్టి కాబట్టి. అట్లాగైతే ఇది కూడా. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రావాలి, తొందరపడకూడదు దేనికైనా. తొందర పడితే ఐటీలో మనం ముందుకు రాలేం, కోర్స్ నేర్చుకుంటాం. చాలా మందికి తొందర 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 కరెక్టే, కానీ పనిచేయదు. మనకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి తొందర పెడితే ఉద్యోగాలు రావు, సబ్జెక్ట్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అట్లా అన్నమాట, ఇది కూడా అంతే, రైట్. సో ఈ సర్వర్ క్రియేషన్, సర్వర్ లాగిన్. సరే సార్, నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఎస్, ఏం డౌట్ అంటే, మీరు సర్వర్ క్రియేషన్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 seconds అంటున్నారు. ఓకే, మరి సర్వర్ లాగిన్ అనేది ఎంత టైం పట్టింది సార్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 second జాబ్. 1 సెకండ్ లో, 2 seconds లో సర్వర్ లాంచ్ చేయొచ్చు, 1 సెకండ్ లో సర్వర్ లోకి లాగిన్ అవ్వచ్చు. 1 సెకండ్ లోకి సర్వర్ లోకి లాగిన్ అవ్వచ్చు, రైట్. 2 seconds లో సర్వర్ క్రియేషన్ ఎక్కడి నుంచి చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ నుంచి. ఏడబ్ల్యూఎస్ నుంచి సర్వర్ తయారు చేయొచ్చు 2 seconds లో, సర్వర్ క్రియేట్ అవుతుంది. మొత్తం 2 seconds అయిపోతుంది వెంటనే. 1 సెకండ్ లో లాగిన్. అయితే చిన్న డౌట్ ఉంది సార్ మాకు, ఏం లేదు.
సపోజ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి సార్? ఒక సాఫ్ట్వేర్. ఓకే. ఈ సాఫ్ట్వేర్ అనేది మీరు సర్వర్లో ఇన్స్టాల్ చేయాలా? ఇన్స్టాల్ చేయాలి కదా. ఓఎస్ ఏంది? ఈ ఓఎస్ పేరు లైనెక్స్. లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం. లైనెక్స్ అనేది ఏంది? ఒక ఓఎస్ నేమ్, ఓఎస్ పేరు అంతే. లైనెక్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ఒక సర్వర్ లో ఎంత టైం పడుతుంది? సరే, ఈ సర్వర్ లో లైనెక్స్ ఇన్స్టాల్ చేయడం నుంచి మనం సింపుల్ గా జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ ఎగ్జాంపుల్ అంటే ఏంది? దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్, రైట్? మనకు తెలుసు ఆల్రెడీ మన ల్యాప్టాప్ లో సింపుల్ గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ మన ల్యాప్టాప్ లో. అంటే ఇది పర్సనల్ కంప్యూటర్ లో, ప్రతి పర్సనల్ కంప్యూటర్ లో కూడా 99% విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది. మిగతా వాటిలో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అది యాపిల్ కంప్యూటర్స్ లో. బట్ ల్యాప్టాప్స్ లో మాక్సిమం 99% విండోస్ ఉంటుంది. మీకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇచ్చే ల్యాప్టాప్స్ కూడా విండోస్ ల్యాప్టాప్స్. దానిలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్, రైట్? ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవుతారు. అది ఎలాగో నేను చెప్తాను, అది వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలంటే మినిమం టు మినిమం కొంత టైం పట్టింది. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కదా. ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఎలా వస్తుంది? పెన్ డ్రైవ్ లోనో, ఎస్, డివిడిలోనూ వస్తుంది మనకు అందుబాటులో. లేకపోతే కొంతమంది ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేస్తారు. బట్ ఏ డౌన్లోడ్ చేసినా, ఏ పెన్ డ్రైవ్ అయినా, ఏ డివిడి అయినా, యూ మస్ట్ ఇన్స్టాల్ ఇన్సైడ్ అ ల్యాప్టాప్. లోపల ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయడానికి ఎస్, ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఆల్ 1 hour ఆర్ 2 hours టైం మాక్సిమం. 1 hour లేదా 2 గంటల టైం. ఇది ఒక ల్యాప్టాప్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం టు మినిమం 1 hour గ్యారంటీ. ఓకే, 1 hour గ్యారెంటీ. ఎందుకు? ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఆషామాషిగా అంత జోక్ కాదు కదా. ఎస్, తర్వాత మీ ల్యాప్టాప్ రెడీ అయితే ఓకే. మనం దీన్ని ఆలోచిస్తే సర్వర్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే అట్లీస్ట్ ఇట్ టేక్స్ మినిమం టు మినిమం 1 hour టైం. ఖచ్చితంగా 1 hour టైం పట్టిద్దే. అంటే ఒక సర్వర్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే 1 hour టైం పడుతుంటే, ఏడబ్ల్యూఎస్ ఏంటి, సర్వర్ మొత్తాన్ని 2 నిమిషాల్లో నీకు ఇచ్చేస్తా తీసుకుంటున్నాడు. అది ఇక్కడ డౌట్. క్వశ్చన్ మార్క్. ఏడబ్ల్యూఎస్ వాడేమో 2 సెకండ్లో నీకు సర్వర్ రెడీ చేసి ఇచ్చేస్తా, అది ఏ ఓఎస్ కావాలంటే ఆ ఓఎస్ ఇస్తా అంటున్నాడు. ఇక్కడేమో మనం బయట చూస్తే ఏడబ్ల్యూఎస్ కాకుండా బయట మార్కెట్ లో మనం చూస్తే, మనం ఒక సర్వర్ లోకి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఆల్ 1 hour టైం. ఒక సర్వర్ లో 1 hour టైం, 2 సర్వర్ లో 2 గంటలు, 3 సర్వర్ లో 3 గంటలు, మరి 100 సర్వర్ లో కంటే 100 గంటలు పట్టింది, 100 hours. మరి ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఒక సర్వర్ అయినా, 2 సర్వర్లు అయినా, 3 సర్వర్లు అయినా, 4 సర్వర్లు అయినా, ఎన్ని వందల సర్వర్లు అయినా సరే నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నీకు ఇచ్చేస్తాను తీసుకో అంటున్నాడే, ఎలా సాధ్యం? అది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా సాధ్యం? ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలంటేనే 1 hour పడితే, రెండో సర్వర్ లో 1 hour పడితే, 100 సర్వర్లో 100 గంటలు. ఏడబ్ల్యూఎస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏడబ్ల్యూఎస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి, ఇది ఏడబ్ల్యూఎస్. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన పేరు ఏబిసి బ్యాంక్. ఈయన వచ్చాడు, అయ్యా బాబు నా పేరు ఏబిసి బ్యాంక్, నాకు అర్జెంటుగా ఒక 100 సర్వర్లు కావాలా, అర్జెంట్ అన్నాడు. అర్జెంట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్ లో ఇవ్వాలి నాకు 100 సర్వర్లు. ఎవరికి? ఏడబ్ల్యూఎస్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఇప్పుడు మనం చెప్పిన పాలసీని అనుసరిస్తే 100 బాబు, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 100 గంటలు పట్టింది, మిగతా అవి సిపియు ర్యామ్ సెటప్ అవన్నీ చూస్తే మరొక 50 గంటలు పట్టుద్ది, టోటల్ గా చెప్పాలంటే 150 hours టైం పట్టిద్దమ్మా. ఐ కెన్ ప్రొవైడ్ 100 సర్వర్స్ ఆఫ్టర్ 150 hours. అంటే ఏబిసి బ్యాంక్ నీ పాటికి వస్తాడా ఏంది? మిగతా క్లౌడ్ సర్వీస్ దగ్గరికి పోతాడు. హే, దిస్ ఇస్ వేస్ట్ క్లౌడ్ అంటే వేరే క్లౌడ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ వేరే క్లౌడ్. ఎట్లా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది డ్రాబ్యాక్ అవుతుంది. అప్పుడు ఏం చేశారు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఆలోచన చేయటం మొదలు పెట్టారు. నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సర్వర్లు ఇస్తానని చెప్పాను కదా కస్టమర్లకి, మరి ఈ విధంగా ఎన్ని గంటలు తినేస్తే కస్టమర్లు నా దగ్గరికి రాదు కదా. అవును, మరి ఇప్పుడు దీనికోసం ఏం చేయాలా?
అసలు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తే ఇంత టైం పడుతుంది, బట్ దీనికి సొల్యూషన్ ఏంది? అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చారు. టెక్నికల్ ఎక్స్పర్ట్. సో ఎక్కడ ఇది ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, టెక్నికల్ ఎక్స్పర్ట్. ఈయన దగ్గరికి వచ్చాడు, బాబు టెక్నికల్ ఎక్స్పర్ట్, మా 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 ఇష్యూ చూడండి అన్నాడు. ఏంది నీ ఇష్యూ? ఏం లేదమ్మా, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తే 1 అవర్ టైం పడుతుంది. ఇట్ టేక్స్ మినిమం టు మినిమం 1 అవర్ టైం. బట్ మేమేమో ఎన్ని సర్వర్లు అయినా సరే నిమిషాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు ఇస్తా ఉంటున్నాం కస్టమర్స్ కి. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం 1 అవర్ పడితే కస్టమర్ కి మేము సర్వర్లు అందించడం చాలా డిఫికల్టీగా ఉంది, ప్లీజ్ హెల్ప్ మీ బాస్ అన్నాడు. ఎవరు? ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు. ఈయన టెక్నికల్ ఎక్స్పర్ట్ ఏం చేశాడు? ఏం లేదు, మీ దగ్గర ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు మొత్తం నాకు ఇచ్చేసేయండి అన్నాడు. ఎవరు? ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఇచ్చేసి రేపు వచ్చేసేయండి అన్నాడు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? టోటల్ గా వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లు మొత్తం ఇచ్చారు. అంటే ఏ సాఫ్ట్వేర్? లైనక్స్ సాఫ్ట్వేర్ ఇచ్చారు, లైనక్స్ ఓఎస్ సాఫ్ట్వేర్ ఇచ్చారు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇచ్చారు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇచ్చారు, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇచ్చారు, అన్ని రకాల సాఫ్ట్వేర్లు ఇచ్చారు. ఇక ఈయన ప్రయోగం చేయాలి ప్రాజెక్ట్, అన్ని రకాల సాఫ్ట్వేర్లు ఇచ్చారు. రైట్. ఓకే, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ సాఫ్ట్వేర్లే, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు ఇచ్చారు వాళ్ళు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎవరికి? టెక్నికల్ ఎక్స్పర్ట్ కి. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆలోచన చేయడం మొదలు పెట్టారంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తే సర్వర్ లో ఎంత టైం పడుతుంది కదా. ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేద్దాం, ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేద్దాం అని ఆలోచన వచ్చింది. అంటే ద సాఫ్ట్వేర్ మస్ట్ బి కన్వర్టెడ్ యాజ్ ఇమేజ్. ఈ సాఫ్ట్వేర్ ని కూడా ఇమేజ్, ఈ సాఫ్ట్వేర్ ని కూడా ఇమేజ్, ఈ సాఫ్ట్వేర్ ని కూడా అన్నిటిని ఇమేజ్ చేసి పడేశాడు. ఇక సాఫ్ట్వేర్ కాదు, ఇది ఇమేజ్. అంటే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలంటే 1 అవర్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇమేజ్ ఇచ్చేసాడు వాడు. అంటే ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇమేజ్. సో ఆ ఇమేజ్ మీద లేబుల్ అంటించాడు. ఏమని? ఇమేజ్ ఏదైతే ఉందో ఇది లైనక్స్ కదా, ఇది లైనక్స్ అని ఓఎస్ అని లేబుల్ అంటించాడు. ఇది విండోస్ అని లేబుల్ అంటించాడు, ఇది విండోస్ అని. ఎస్. ఇది మ్యాక్ అని లేబుల్ అంటించాడు, మ్యాక్. ఎస్. ఇది ఉబుంటు అని లేబుల్ అంటించాడు. అంటే ఈ బాక్సులో ఈ లేబుల్ అంటించాడు, లేబుల్. ఎస్. ఇది ఇమేజా? ఇమేజ్ అంటే ఏంది? ఫోటో. మీ ఫోటో చూస్తే మీరు ఎట్లా ఉంటుంది? వాట్సాప్ లో వాటిలో ఇట్లా మీ ఫ్రెండ్స్ ఫోటోలు పంపిస్తారే, అట్లాంటి ఇమేజ్ ఇది కూడా. దాన్ని ఇమేజ్ అంటాం, దీన్ని ఇమేజ్ అంటాం. ఎస్. అంటే సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేశాడు. ఇక బాబు ఏడబ్ల్యూఎస్ ప్లీజ్ కమ్ టు మీ అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఎస్ తీసుకెళ్ళిపో, అయిపోయింది అన్నాడు. ఏంటి అయిపోయింది? ఇమేజెస్ ఇస్తే నేనేం చేసుకోవాలన్నాడు. ఇది ఇమేజ్ కాదు, ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ ఇమేజ్. ఎవరైనా సరే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నానో సెకండ్ లోనే ఇన్స్టాల్ అయిపోద్ది. అంతే. ఇది ఇమేజ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఎక్కువ టైం. బట్ ఇమేజ్ మాత్రం నో టైం, నో, జస్ట్ నానో సెకండ్ అయిపోయింది. సో అప్పుడు వాడు ఏం చేశాడు? డైరెక్ట్ గా ఇమేజెస్ మొత్తాన్ని తీసుకెళ్లి ఎస్ ఇక్కడ పడేశాడు. ఓఎస్ అని రాసి ఇమేజెస్ అన్నాడు. అని రాసి ఓఎస్ ఇమేజ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇట్లా డిస్ప్లే చేశాడు. ఇందాక నేను చూపించినట్టుగా. దాని పేరే లైనక్స్ అని ఉంది, దాని పేరే విండోస్ అని ఉంది, దాని పేరే మ్యాక్ అని ఉంది, దాని పేరు ఉబుంటు. అట్లా డాష్ వరుసగా ఇమేజెస్ డిస్ప్లే చేశాడు. ఇప్పుడు మనం సర్వర్ కు తయారు చేసుకున్నప్పుడు ఓఎస్ ఇమేజెస్ చూసాం కదా, ఆ ఇమేజ్ లో మీరు లైనక్స్ అనే ఇమేజ్ క్లిక్ చేస్తే ఆ సర్వర్ లో లైనక్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఆప్షన్ అక్కడ ఉంది. ఎస్ ఆప్షన్. అందుకోసం దాన్ని ఇమేజెస్ అన్నాడు. దాని ఇమేజెస్ ని పూర్తి స్థాయిలో ఏడబ్ల్యూఎస్ తోడు ఏమన్నాడంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ అన్నాడు. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంతే. అంటే దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్ నేమింగ్ కన్వెన్షన్. అమెజాన్ మిషన్ ఇమేజ్ అన్నాడు, ఏఎంఐ అన్నాడు. అంతే సింపుల్. ఆ ఏఎంఐఏ మీరు చూసేది. ఎస్, అది మీరు సర్వర్ క్రియేషన్ చేసినప్పుడు కనపడేది ఈ ఏఎంఐఏ. సో ఇప్పుడు చెప్పండి, ఏఎంఐ అంటే అర్థం ఏందంటే ఎస్ బాస్, ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇమేజెస్. దట్ ఇమేజెస్ we can also call as a Amazon mission image.
దట్ అమెజాన్ మిషన్ ఇమేజ్ వీ కెన్ సెలెక్ట్ వైల్ క్రియేటింగ్ ఎ సర్వర్ అని చెప్పాలి ఆన్సర్. అలా ఆన్సర్ చెప్పినప్పుడు నిన్ను తీసేసేవాళ్ళు ఎవరు లేరు, అంతే కన్ఫర్మ్, వెంటనే ఉద్యోగం ఇస్తారు. అంతేగాని ఏఎంఐ అంటే ఏఎంఐ, ఏఎం అంటే ఏఎంఐ ఓఎస్ఐ అంటే అందరికీ తెలుసు, ఇంటికి వెళ్ళిపోంటారు వెంటనే. ఎందుకు? ఇది 2025, 20 కాదు, 20 అయితే ఏదో ఉద్యోగాలు వచ్చినాయి, 24 కాదు, 25 వచ్చింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మన ప్రిపరేషన్ ఉండాలా, సినారియో బేస్డ్ గా ఆన్సర్లు నేర్చుకోవాలా. అంతేగాని బట్టి బై హార్ట్ కొట్టి ఆన్సర్లు నేర్చుకుని యూట్యూబ్ లోనో వెబ్సైట్ లోనో గూగుల్లోనో ఫ్రెండ్ ఇచ్చిన ఆన్సర్ చదువుకుని లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రాయడం ఖాయం. అందుకని లేట్ అయిన పర్లా నిదానమే ప్రాబ్లం, నిదానంగా వెళ్ళండి. ఎందుకంటే లైఫ్ నీది ఇదే కదా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు కదా, సాఫ్ట్వేర్ లో పూర్తి స్థాయిలో పైకి ఎదగాలనుకుంటున్నావు కదా, తొందర ఎందుకు అంట నేనైతే. నిదానంగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, బయటికి రావు. ఎస్, యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అవుట్ సైడ్. ఐటీలోనే పనిచేస్తూ ఉంటావు అంతే. సబ్జెక్ట్ లేదా పిచ్చెక్కిస్తారు లోపల వాళ్ళు. మొత్తం రాజకీయం, మొత్తం పాలిటిక్స్, మొత్తం సబ్జెక్ట్ ఉందా మొత్తం నీ కింద ఉంటారు అంతే. మొత్తం ఎవ్రీబడి ఇన్సైడ్ అంతే లోపల అంతే. కాబట్టి నేనేం చెప్తానంటే వీటన్నిటిని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. అమెజాన్ మిషన్ ఇమేజ్, ఇన్స్టాన్స్ టైప్, కీపేర్, ఇవన్నిటిని మనం చక్కగా అర్థం చేసుకొని అవతల వ్యక్తికి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. నువ్వు ఫ్రెషర్ అయితే కంపెనీలో ఇస్ ఎక్సలెంట్, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎస్, జూనియర్స్కి ఏదైనా టెక్నికల్ కేటీలు అవి ఇవ్వాలంటే ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి చక్కగా చెప్పినప్పుడు, వాళ్ళకి అర్థమైనప్పుడు ఎస్ యువర్ ఎక్స్పర్ట్ అని చెప్తాం. అంతేగాని మీకు చెప్పడానికే రాకపోతే ఇతనికి 8+, ఇతనికి 7+, ఇతనికి 6+ అని వాళ్ళని ఎగతాళి చేయడం మొదలు పెడతాం. అక్కడి నుంచి నీ గ్రాఫ్ డౌన్ అయితే మొదలు పెడతాం. కాబట్టి సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, టెక్నికల్ గా ఎదగండి, పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ చదవాలి. ఖాళీ దొరికిందంటే వేరే నాన్ సెన్స్ పనులు చేయకుండా సబ్జెక్ట్ ఒకసారి చదవండి, మళ్ళీ నిద్రపోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ నిద్రపోండి, అంతే. ఇక అంతే, డార్క్ రూమ్ లో కూర్చోవడం, ఎవరితో సంబంధం లేకుండా చదువు. యూ మస్ట్ బి ఏ యూకేజీ ఎల్కేజీ కిడ్ మాదిరిగా ఉండాలి. ఇది ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా. ఎస్, అలాగ ఉంటేనే నీ జీవితంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లోపలికి వెళ్తావు. ఏం సార్ అట్లాగైతే వెళ్ళలేమా? తప్పకుండా వెళ్ళలేము. వెళ్ళినా బయటకు వస్తాం, వెళ్ళినా. ఎందుకంటే ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్, సైడ్ డోర్ అన్ని వేస్ట్ డోర్లే. ఏది పనికొచ్చే డోర్ మాత్రం కాదు, మొత్తం వేస్ట్ డోర్. కాబట్టి సబ్జెక్ట్ ఒకటే నేర్చుకోవాలా, స్కిల్ నేర్చుకోవాలా, కంపెనీలోకి వెళ్ళాలా, ఇంటర్వ్యూలో మనం పాస్ అవ్వాలా, ఎస్ ఆఫర్ లెటర్ మనకు రావాలా. దిస్ ఇస్ జెన్యున్ ప్రాసెస్ అంతే. ఇంటర్వ్యూ లేదు, ఓపెనింగ్స్ తెలియదు, ఏమీ తెలియదు, ఆఫర్ లెటర్ ఇస్తాడంట ఉదయాన్నే. ఎట్లా ఇస్తాడు? ఈవెన్ చాక్లెట్ అయితే మీరు ఎట్లా తీసుకుంటారు? నోకే కుదరదని పని అది. చెప్తారు కానీ చాలా మంది చాక్లెట్లు మాత్రం కాదు, సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే, బాబు ఇవి చాక్లెట్లు కావు, మా సార్ చెప్పాడు, సబ్జెక్టు మమ్మల్ని నేర్చుకోనివ్వు అని చెప్పండి సలహా. సబ్జెక్టు నేర్చుకోకుండా మీరు ఆటంక పడుతుంటే, అడ్డం పడుతుంటే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ తర్వాత, లేకపోతే మీకు జీవితంలో చాలా కోల్పోతారు. చాలా వయసు ఎక్కువైన తర్వాత నీ దగ్గర సబ్జెక్ట్ లేక, అసలు నీ దగ్గర స్కిల్లే లేక, మళ్ళీ వేరే కంపెనీలో నువ్వు వర్క్ చేయలేక మరి ఎలా బతకాలి? నీ దగ్గర ఉన్న బీటెక్, ఎంసీఏ డిగ్రీ పని చేయవు కదా, పని చేసేది స్కిల్లే. ఓకే, సో దీనికి హ్యాండ్స్ ఆన్ చూద్దాం. ఆ తర్వాత లాగిన్ ప్రాసెస్, సర్వర్ లాగిన్ ప్రాసెస్ కూడా హ్యాండ్స్ ఆన్ చూద్దాం. సర్వర్ క్రియేషన్ కి హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, సర్వర్ లాగిన్ ప్రాసెస్ కి హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఎప్పుడైతే సర్వర్ క్రియేషన్, సర్వర్ లాగిన్ మొత్తం అయిపోయిందో అప్పటి నుంచి మొత్తం లైనక్స్ స్టార్ట్ అవుతుంది. లైనక్స్ మొత్తం లైనక్స్ రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఈ రోజు క్లాస్. సో చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి క్లాస్ లో కూడా. మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి, జాగ్రత్తగా చదవండి, బద్ధకాన్ని వేడండి. మన దగ్గర ఎన్ని 100 కోట్లు ఉన్నా సరే బద్ధకంగా ఉంటే మొత్తం అయిపోతాయి, తర్వాత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆక్సిజన్ కావాలి, మనీ కావాలి తప్పకుండా మనం బ్రతకాలంటే, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి మనిషి, అప్పుడు మనిషి క్రమశిక్షణ నడుస్తాడు. ఈ ఆలోచన లేని వ్యక్తి క్రమశిక్షణ లేకపోతాడు, వేరే యాంగిల్స్ లో ప్రయాణం చేస్తూ ఉంటాడు.